వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే. సో ఈ క్లాస్ లో ఒక ఆర్టికల్ సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేస్తాను. సో వ్యోమ.net ఇన్స్టిట్యూట్ తరఫున ఒక పేపర్ లో ఇచ్చిన ఆర్టికల్, లైక్ ఇది ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మరి ఎంతో మంది ఆస్పిరెంట్స్ అడిగారు, దీన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి అని రిక్వెస్ట్ చేసిన సందర్భంగా దీన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది. ఇది ఆన్లైన్ లో కూడా మీకు అందుబాటులో ఉంది. ఆర్టికల్ నిపుణ పేజీ తీసి అందులో మీరు చెక్ చేయండి. సో ఆన్లైన్ లో వాళ్ళు ప్రతి శనివారం రోజు అప్లోడ్ చేస్తున్నారు. అయితే మీకు హార్డ్ కాపీ అంటే బుధవారం రోజు వస్తుంది. సాఫ్ట్ కాపీ మాత్రం లైక్ ఎయిదర్ సాటర్డే ఆర్ సండే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో గతంలో వచ్చిన క్వశ్చన్స్. ఇది ప్యూర్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాసే ఆస్పిరెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాయమని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది మేము రాసాము, మన వ్యోమ.net తరఫున ఈ ఆర్టికల్ నమస్తే తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో గతంలో వచ్చిన క్వశ్చన్స్ ను కోట్ చేసాము. ఇక్కడ బెంగాల్ దుఃఖదాయని అంటే సార్ ఆఫ్ బెంగాల్ అంటాం ఇంగ్లీష్ లో. ఏ నదిని పిలుస్తారో అని చెప్పి దామోదర్ నది. అదే అంగారకుడి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా సునామీకి కారణం భారత్ లోని థార్ ఎడారి ఆనుకుంటూ పాకిస్తాన్ లో ఉండే ఎడారిని ఏమంటారు? సో చోళిస్తాన్ అంటారు. మిగతాన్ని ఆన్సర్ తెలుసు అనుకుంటాం మీకు. సో భూమి ఏ ఆకారంలో ఉంది? సో పూర్తిగా గుండ్రంగా కాకుండా లైక్ ధ్రువాల వద్ద కాస్త నొక్కబడినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేస్తే జాగ్రఫీలో చాలా డీప్ గా కాకుండా పైన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. అయితే ఇవి 2016 లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒకే స్లాట్ లో అడిగిన క్వశ్చన్స్ ని మేము సేకరించాము. 2016 లో వచ్చింది. ఈసారి కూడా అలానే వస్తుంది అని ఏం చెప్పలేము. సో డీప్ గా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎనీవే ఆర్ఆర్బి ఎన్టీపీసీతో పాటు మనకు త్వరలో పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో బాగా డీప్ గా సిద్ధమవుతే ఆస్పిరెంట్స్ ఇంకా బాగా ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ చేసి మరి విపరీతంగా ఉన్న పోటీ నేపథ్యంలో అందరికంటే అగ్రస్థానంలో ఉంటారన్న ఉద్దేశంతో మరి ఆ లెవెల్లోనే ప్రిపేర్ కావడానికి అవసరమైన సలహాలు సూచనలు ఈ ఆర్టికల్లో ఇచ్చాం. అయితే ఇందులో మనం క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రింది వానిలో సరైనదేది? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి మనకు. సో భారతదేశానికి 7 దేశాలతో సరిహద్దు ఉంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, భారతదేశానికి 6 దేశాలతో సరిహద్దు ఉంది. ఎప్పుడైతే మనకు 1 కరెక్ట్ అయిందో ఇంకా సెకండ్ 80% కరెక్ట్ కాదు. 7, 6 అది కాంట్రారీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ కాదు. నెక్స్ట్, భారతదేశానికి అతి ఎక్కువ సరిహద్దు చైనాతో ఉంది. ఇది కరెక్టా అంటే కాదండి, ఇది తప్పు. సో భారతదేశానికి అతి ఎక్కువ సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉంది. ఇది కరెక్ట్ మనకు. కాబట్టి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 4 అనేవి కరెక్ట్. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? సి అవుతుంది. రైట్. సో వివరణ కూడా ఇచ్చాను ఇక్కడ, మీకు క్లియర్ గా పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే మనం మ్యాప్ లో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మీరు. సో బంగ్లాదేశ్, మనకి ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్, రైట్. ఇక్కడ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ తో భారతదేశానికి చెందిన వెస్ట్ బెంగాల్ తో మనకు సరిహద్దు ఉంది. త్రిపురతో సరిహద్దు ఉంది. అండ్ ఇక్కడ అస్సాంతో సరిహద్దు ఉంది. ఇట్లా ఓకే, చాలా అస్సాంతో, ఇక్కడ మేఘాలయతో సరిహద్దు అనేది ఉంటుంది. సో ఈ విధంగా బంగ్లాదేశ్ భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య అతిపెద్ద సరిహద్దు ఉంది. సో భారతదేశానికి మొత్తం 7 దేశాలతో సరిహద్దు ఉంది. సో ఇక్కడ చూడండి, ఒక దేశం ఇక్కడ నేను మీకు చూపించాను, బంగ్లాదేశ్ చూపించాను. అదే విధంగా నేను ఇక్కడ మయన్మార్ చూపిస్తున్నాను. మయన్మార్ దేశానికి ఇక్కడ భారతదేశానికి నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ తో కూడా సరిహద్దు ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి నేపాల్. ఓకే, నేపాల్ దేశంతో భారతదేశానికి సరిహద్దు ఉంది. నేపాల్ దేశంతో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఉత్తరాఖండ్ తో సరిహద్దు ఉంది, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఉంది, బీహార్ తో సరిహద్దు ఉంది. అండ్ రైట్, ఇక్కడ వెస్ట్ బెంగాల్ తో సరిహద్దు ఉంది. అండ్ అదే విధంగా మనకు ఇక్కడ భూటాన్, ఓకే, భూటాన్ దేశంతో సరిహద్దు ఉంది భారతదేశానికి. అదే విధంగా చైనా దేశంతో సరిహద్దు ఉంది భారతదేశానికి. అదే విధంగా పాకిస్తాన్ దేశంతో సరిహద్దు ఉంది భారతదేశానికి, పాకిస్తాన్ దేశంతో, రైట్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా మనకు సరిహద్దు ఉంది. ఈ విధంగా 7 దేశాలతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మొత్తానికి ఇలా 7 దేశాలతో మనకు సరిహద్దు ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే పాకిస్తాన్ ఇక్కడ మనది ఆక్రమించుకోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ తో
ఈ సరిహద్దు అనేది ప్రస్తుతం లేదు. బట్ భారతదేశం ఇప్పటి వరకు అధికారికంగా ఈ ప్రాంతం పాకిస్తాన్ అని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే మనం ఆఫ్ఘనిస్తాన్ తో కూడా భారతదేశానికి సరిహద్దు ఉంది అని చెప్పుకోవచ్చు. 100% అది. సో 7 దేశాలతో భారతదేశానికి సరిహద్దు ఉంది. మరి ఇందులో ఏ దేశంతో అతి ఎక్కువ సరిహద్దు ఉంది అంటే బంగ్లాదేశ్. రెండోది ఈ స్థానంలో ఉన్న దేశం ఏది అని అంటే చైనా. అండ్ అదేవిధంగా అతి తక్కువ సరిహద్దు ఏ దేశంతో ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ విధంగా మనము అండ్ ఇక్కడ మీరు ఈ మయన్మార్ తో ఏ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది, అండ్ నేపాల్ తో ఏ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది, అదే విధంగా భూటాన్ తో ఏ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్స్ లో ఇవే మనకు బాగా ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ దీనికి సంబంధించి నేను మీకు ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ టీచ్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ గత క్లాసులలో నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న అంశాలు నేను. సో అండ్ గత క్లాస్ లో నేను చాలా సార్లు చెప్పాను, ఏది నేర్చుకోవాలన్నా సరే మనం రైట్ బ్రెయిన్ యూజ్ చేయాలి. అంటే మనం దాన్ని ఇమేజ్ గా మార్చాలి. ఏదైనా సరే ఇమేజ్ గా మార్చాలి. సో నేపాల్ అనంగానే మనకేం గుర్తుకొస్తుంది? గూర్ఖా. రైట్, నేపాల్ అనంగానే మనకు గూర్ఖా అనేది గుర్తుకొస్తుంది. సాధారణంగా రాత్రి వేళల్లో పనిచేసే ఈ గూర్ఖా అందరూ నేపాలీస్ అయి ఉంటారు సాధారణంగా. అండ్ ఎవరైనా నేను నేపాల్ కు హిమాలయాస్ ని నేను పెట్టుకుంటాను అంటే హ్యాపీగా ఎవరైనా అలా కోట్ చేసుకోవచ్చు. కోట్స్ తయారు చేసుకోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్, అదే విధంగా ఉత్తరప్రదేశ్ అనగానే మనకి ఇప్పుడు రైట్ ఆ రాష్ట్ర సీఎం గుర్తుకొస్తారు, యోగి ఆదిత్యనాథ్. లేదంటే తాజ్ మహల్ నేను కోట్ చేసుకుంటానంటే అబ్సల్యూట్లీ తాజ్ మహల్ కూడా కోట్ చేసుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ఈరోజు సీఎం గా ఉండొచ్చు, మళ్ళీ రేపు ఉండకపోవచ్చు, అది ఎవరని చెప్పలేం. ఒకప్పుడు అఖిలేష్ యాదవ్ సీఎం గా ఉన్నారు, ములాయం సింగ్ యాదవ్ సీఎం గా ఉన్నారు. ఈ విధంగా మార్పులు అనేవి జరుగుతాయి. తాజ్ మహల్ ఎప్పటికీ మారదు. అదే విధంగా బీహార్, రైట్, బీహార్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్. సో ఇది బ్రాండ్ అన్నమాట. ఒకప్పుడు ఆయన స్పీచ్ లో చెప్పేవారు ఏమనంటే, జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు తబ్ తక్ రహా బీహార్ మే లాలు అని చెప్పి ఆయన సెటైర్ గా చెప్పేవాడు. లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తుకొస్తారు. అదే విధంగా ఉత్తరాఖండ్ అనగానే మాకు చార్ధామ్ యాత్ర, టెంపుల్, రైట్, టెంపుల్స్ అనేవి గుర్తుకొస్తాయి. మనం చెప్పుకునే చార్ధామ్ ఏదైతే ఉందో అదంతా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. బద్రీనాథ్, కేదారీనాథ్ వంటి హిందువులు అతి పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలని ఈ రాష్ట్రంలో మనకు కనపడుతూ ఉంటాయి. సో అదే విధంగా మనకు ఇంకా వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ అనగానే మనకు గుర్తుకొచ్చే వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ, రైట్, మమతా బెనర్జీ. ఈ విధంగా మనకు ఈ విధంగా మనం ఇమేజెస్ అనేవి మార్చుకున్నాము. రైట్, ఇప్పుడు ఇవన్నిటిని కలుపుతూ ఒక స్టోరీ. ఓకే, అదేవిధంగా సిక్కిం కి కూడా ఉంటుందండి. ఓకే, సిక్కిం కి కూడా నేపాల్ తో బార్డర్ అనేది ఉంటుంది. ఓకే, చూపిస్తాను నేను మీకు ఇక్కడ. రైట్, సిక్కిం, ఇక్కడ చూడండి, సిక్కిం రాష్ట్రం ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ నేపాల్ తో ఉంది. సో అట్లా మెమరీ టెక్నిక్స్ అడ్వాంటేజెస్ అంటే మీరు ఎప్పటికీ గుర్తొస్తుంటాయి. లైక్ సిక్కిం అనగానే మనకు కాంచనజంగా గుర్తుకొస్తుంది. సో కాంచనజంగా అనే పర్వతము మనకి ఏ రాష్ట్రంలో ఉందంటే సిక్కింలోనే ఉంది. సిక్కింలోనే ఉంది కాంచనజంగా. సో వీటికి సంబంధించి మీరు సొంతంగా ఏదైనా కూడా కోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూర్ఖా ఆయన జాబ్ చేయాలని చెప్పి లైక్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో తాజ్ మహల్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా జాబ్ చేయాలని అప్లై చేశాడు. లైక్ స్టోరీ అన్నమాట. ఉత్తరప్రదేశ్ లో తాజ్ మహల్ దగ్గర జాబ్ చేయాలని అప్లై చేశాడు, కానీ అతనికి ఆ జాబ్ రాలేదు. ఎక్కడ కాంచనజంగా దగ్గర చేయమని చెప్పి జాబ్ వచ్చింది. కాంచనజంగా దగ్గర నువ్వు జాబ్ చేయి, అక్కడైతే నీకు జాబ్ ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఇక ఎట్లాగూ జాబ్ వచ్చింది కదా అని చెప్పి మరి ఆయన మొక్కుకుందామని చెప్పి టెంపుల్కి వెళ్ళాడు. రైట్, టెంపుల్ దగ్గర అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కలిశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి మరి ఆయన సలహా ఇచ్చారు, అక్కడ కాంచనజంగా దగ్గర జాబ్ చేస్తే మీకు పెద్దగా శాలరీ రాదు, మమతా బెనర్జీకి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయండి, బాగా జాబ్ వస్తుందని చెప్పాను. లైక్ ఈ స్టోరీ మనకి ఎప్పటికీ పర్మనెంట్ గా గుర్తుంటుంది. స్టోరీ ఏంటి? ఫస్ట్ అతను ఎక్కడ జాబ్ చేయాలనుకున్నాడు? తాజ్ మహల్ లో జాబ్ చేయాలనుకున్నాడు. రైట్, నెక్స్ట్ కానీ అతనికి ఎక్కడ జాబ్ వచ్చింది? కాంచనజంగా దగ్గర జాబ్ చేయమని వచ్చింది. దీంతో అతను ఏం చేశాడు? మొక్కుకుందామని చెప్పి టెంపుల్కి వెళ్ళాడు. టెంపుల్కి వెళ్తే అక్కడ ఎవరు కలిశారు? లాలూ ప్రసాద్ యాదవ్ కలిశాడు. అండ్ మన ఏం సలహా ఇచ్చాడు? అక్కడ శాలరీ రాదు, మమతా బెనర్జీ గారికి మీరు చేయండి, సెక్యూరిటీ గార్డ్ గా బాగా శాలరీ ఇస్తారు అని చెప్పారు. మమతా బెనర్జీ. సో ఇప్పుడు కోట్స్ తీసేయాలి. తాజ్ మహల్ అనగానే
మనకేం గుర్తుకు రావాలి? ఉత్తరప్రదేశ్, కాంచనజంగా సిక్కిం, టెంపుల్ అనగానే ఉత్తరాఖండ్, లాల్ ప్రసాద్ యాదవ్ బీహార్, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్, దట్స్ ఇట్. సో ఈ రాష్ట్రాలతో ఓకే మనకు సరిహద్దు ఉంది. సో ఈ విధంగా మనము ప్రతి రాష్ట్రాన్ని ఇమేజ్ గా మార్చుకోవాలి అండ్ ఓకే దేశాన్ని ఇమేజ్ గా మార్చుకోవాలి. అండ్ నేపాల్ గురించి మీరు ఏం నేర్చుకోవాలన్నా గుర్గాకి లింక్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఈ విధంగా అబండెంట్ జీకే మీరు నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఓకే మనం వ్యోమ కరెంట్ అఫైర్స్ కోర్స్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఆస్పిరెంట్స్ అందరికి ఇట్లాంటి ఎన్నో టెక్నిక్స్ ని కూడా టీచ్ చేస్తూ ఉన్నాము, రైట్. అండ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ గుర్తుపెట్టుకునే టెక్నిక్స్, రాష్ట్రపతులను గుర్తుపెట్టుకునే టెక్నిక్స్, రాష్ట్రాల వారీగా నేషనల్ పార్టీలను గుర్తుపెట్టుకునే టెక్నిక్స్, ఇవన్నీ కూడా కోర్సులో భాగంగా టీచ్ చేయబోతున్నాం. సో ఓకే 6 months అంటే జూలై టు డిసెంబర్ ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్ కోర్సు కేవలం 199 రూపీస్ కే ఇవ్వబోతున్నాం. అన్ని వీడియోస్ ఏ రోజు ఆ రోజు అప్లోడ్ అయిపోతున్నాయి. అదే విధంగా అక్టోబర్ 19th అంటే అక్టోబర్ 19th, ఈ రోజు అక్టోబర్ 20th అంటే నిన్నటి నుంచి పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం. ఆస్పిరెంట్స్ అందరికీ కూడా పీడిఎఫ్ కూడా అందిస్తూ ఉన్నాం. సో అక్టోబర్ 19th ఆన్వర్డ్స్ ఆస్పిరెంట్స్ కి పీడిఎఫ్ అనేది వస్తూ ఉంది. అండ్ సమగ్రంగా క్లాస్ లో ఎక్కడైతే వీడియోలో క్లాస్ లో ఏమైతే చెప్తున్నామో ఆ అంశాలన్నీ అందులో భాగంగా ఉంటాయి కాబట్టి పీడిఎఫ్ ని చూసుకుంటూ ఆస్పిరెంట్స్ చక్కగా క్లాస్ ని మాక్సిమం స్కోర్ చేయొచ్చు. కేవలం ఏదో కరెంట్ అఫైర్స్ ఈవెంట్ జరిగిందని చెప్పి ఆ ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా పూర్తి స్థాయిలో ఆ ఈవెంట్ కి సంబంధించి జనరల్ స్టడీస్, జేకే అన్ని కూడా చెప్తూ ఉన్నాము, రైట్. నౌ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకా ఓకే ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి మళ్ళీ రెండో క్వశ్చన్, భారతదేశం మొత్తం సరిహద్దు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది అని అంటే ఇక్కడ ఆన్సర్ 15,200 కిలోమీటర్లు. సో చెప్పాను కదా ఈ 7 దేశాలతో మనకు సరిహద్దు ఎంత ఉంది అని అంటే 15,200 కిలోమీటర్లు ఉంది. అండ్ ఇక్కడ ఉండే ప్రతి ఆప్షన్ కు సంబంధించి మనకు ఒక విశేషం ఉంది. సో 7,516.6 కిలోమీటర్స్ అని చెప్పాము ఇక్కడ. ఇది భారతదేశానికి ఉన్న మరి తీరరేఖ. సో భారతదేశానికి 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, ఈ విధంగా 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. అతి పొడవైన తీరరేఖ మనకు గుజరాత్ రాష్ట్రానికి ఉంది. తూర్పు తీరంలో అతి పొడవైన తీరరేఖ మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. అండ్ ఓకే ఇక్కడ 3214 కిలోమీటర్స్ ఉంది ఆప్షన్ సి లో 3214 కిలోమీటర్స్. నార్త్ టు సౌత్ భారతదేశానికి మెయిన్ ల్యాండ్ లో నార్త్ టు సౌత్ 3214 కిలోమీటర్స్ ఉంటే మనకు ఈస్ట్ టు వెస్ట్ 2933 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో మనకు తూర్పు లైక్ నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ మొత్తంగా దాదాపుగా ఒక 30 డిగ్రీల వేరియేషన్ అనేది ఉంటుంది. అక్షాంశాల పరంగా ఒక 30 డిగ్రీల వేరియేషన్, రేఖాంశాల పరంగా కూడా ఒక 30 డిగ్రీల వేరియేషన్ అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మూడో క్వశ్చన్, ఇది మీరు ఆర్టికల్ కలెక్ట్ చేసి చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి దేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రం మనకు June 2 నాడు ఏర్పడింది. June 2, 2014. అప్పుడు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండినవి. అండ్ తర్వాత ఏం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేశారు. దీంతో రాష్ట్రాల సంఖ్య 28 రాష్ట్రాలుగా మారింది. అండ్ ఎట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. +2 అయిపోయింది కాబట్టి మనకు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి. కానీ ఈ ఏడాది January 26th మనకు దమన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అవి రెండింటిని విలీనం చేశారు కాబట్టి మనకు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి. సో 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతం దేశంలో మనకు ఉన్నాయి. సో ఓకే 28 రాష్ట్రాలు ఏ ఆప్షన్ లో చూడండి, దేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకే 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్, రైట్. అండ్ నెక్స్ట్ మనకు కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పి ఇచ్చారు. సో కర్కాటక రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇక్కడ ప్రతి ఆప్షన్ కు ఒక విశేషం ఉంది, రైట్. ఇక్కడ 9 ఉంది కదా, 9 అనేది మనకి దేశంలో 9 తీర రాష్ట్రాలు, ఇక్కడ 5 ఉంది. సో 5 తీరరేఖ కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేని రాష్ట్రాలు అంటే ఇవన్నీ కూడా భూపరివేష్టిత రాష్ట్రాలు అని అంటాం మనం, భూపరివేష్టిత రాష్ట్రాలు. సో తెలంగాణ ఒక భూపరివేష్టిత రాష్ట్రం, అంతర్జాతీయ సరిహద్దు లేదు, అదేవిధంగా సముద్రం ఒడ్డున అనేది లేదు. అదేవిధంగా జార్ఖండ్
మధ్యప్రదేశ్ అండ్ హర్యానా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలకు వేటికి కూడా లైక్ తీరరేఖ కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేవు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ పూర్తిగా ఇవన్నీ. అండ్ ఆప్షన్ డి లో మరి అంతర్జాతీయ భూ సరిహద్దు అదేవిధంగా తీరం కలిగి ఉన్న రాష్ట్రాలు మనకు రెండు ఉన్నాయి, గుజరాత్ అండ్ పశ్చిమ బెంగాల్. అండ్ కర్కాటక రేఖ ఇక్కడ చూడండి మీరు 8 రాష్ట్రాల గుండా మనకు పోతుంది, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాం. మ్యాప్ల ద్వారా నేర్చుకుంటే బాగా గుర్తుంటాయి. ఓకే, ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, రైట్. ఇట్లా మనకు 8 రాష్ట్రాల గుండా పోతుంది. మరి ఈ కర్కాటక రేఖను 2 సార్లు తాకే మనకు ఒక నది ఉంది, రైట్. సో ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కర్కాటక రేఖను 2 సార్లు తాకే ఒక నది ఉంది. సో ఆస్పిరెంట్స్ ఆ నది ఏంటో ఆన్సర్ చెప్పొచ్చు మీరు. ఓకే, యూట్యూబ్ వేదికగా స్పందించండి, రైట్. కర్కాటక రేఖను 2 సార్లు తాకే ఒకే ఒక నది ఉంది భారతదేశంలో, దాన్ని మనము చెప్పాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ ఈ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఇమేజ్ గా మార్చేస్తే, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు లైక్ వెస్ట్ బెంగాల్ ని నేను మమతా బెనర్జీ అని మార్చాను, లైక్ మధ్యప్రదేశ్ ని మీరు అట్లా మధ్యప్రదేశ్ అనగానే గుర్తుకొచ్చే సాంచి స్తూపం, అది మార్చుకోవచ్చు. రాజస్థాన్ అనగానే గుర్తుకొచ్చేది మనకు ఒంటె, క్యామెల్. సో అట్లా మార్చుకొని మీరు ఈ రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అలా ఎలా వెళ్తుందో ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఒక చిన్న స్టోరీని అల్లి. సో ఈ విధంగా మనము ఎగ్జామినేషన్ సిద్ధం అవ్వాల్సి ఉంటుంది, రైట్. అండ్ ఓకే, సో కర్కాటక రేఖను 2 సార్లు తాకే రాష్ట్రం ఏదో, నది ఏదో మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి, రైట్. సో మరొక అంశంతో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.